హాయ్, వెల్కమ్ బ్యాక్. రేట్ మామ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాం అంజు? మనం బటర్ఫ్లై పార్క్. మేము బటర్ఫ్లై పార్క్కి వెళ్ళాము. అండ్ మా ఇంటి దగ్గర నుంచి దగ్గరేనండి. ఇబ్రహీంపట్నం సమ్ అటు సైడ్ మూలపాడు అని అదొక సమ్ ఫారెస్ట్ ఏరియా. అది యాక్చువల్లీ దాన్ని బటర్ఫ్లై పార్క్ కింద దాన్ని డెవలప్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు. సో అది ఎప్పటి నుంచో ఉన్నట్టుంది, కానీ మేము వెళ్ళిన టైం మంచి రైనీ సీజన్ అవ్వడం వల్ల కొన్ని బటర్ఫ్లైస్ అండ్ క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. మేము వెళ్ళిన దారి ఇంకా అదంతా కూడా మేము షూట్ చేసాము. సో మీకు చూపిపోతున్నాం ఇప్పుడు. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఇంకానేమో మేము కొన్ని బటర్ఫ్లైస్, సంజు మనం ఏం చేసాము మేము కొన్ని బటర్ఫ్లైస్ని పట్టుకోవడానికి ట్రై చేసాము కూడా. పట్టుకొని చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి, కానీ మేము పీకాక్స్ని షూట్ చేయలే, బయటికి రాలేదు. ఇంకేం చేసాము చెప్పు. ఇవన్నీ వద్దు, నెక్స్ట్ పార్ట్ 2లో ఇప్పుడు జస్ట్. అండ్ మేము వెళ్ళే దారి, మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రీనరీ అదంతా. అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు వర్షం పడింది, చాలా వర్షం పడింది. సో మీరు ఇప్పుడు అదంతా చూపిద్దామా? ఓకే సంజయ్, ఇంకొకటి, ఆ రోజు మేము చాలా ఎంజాయ్ చేసామండి. కానీ మీరందరూ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మూలపాడు జస్ట్ రైనీ సీజన్లో వెళ్ళండి. రైనీ సీజన్ అయితే బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ బటర్ఫ్లైస్ని చూడగలం. అండ్ మనం పట్టుకోవడానికి దేనికైనా ఎంజాయ్ చేయడానికైనా బాగుంటుంది. సో మీరు రైనీ సీజన్లో వెళ్ళాలనుకుంటే. ఇంకా అక్కడ ఉన్న ప్లేస్ అదంతా కూడా షూట్ చేసాము, చాలా ప్లెజెంట్గా ఉంది. కానీ ఫారెస్ట్ ఏరియానే, లోపలికి ఇంకా చాలా ఫారెస్ట్ ఏరియా ఉంది. మేము అదంతా కవర్ చేయలేదు, జస్ట్ ఆ సరౌండింగ్స్, ఆ చుట్టుపక్కల అండ్ ఉన్నవి అవన్నీ కూడా షూట్ చేసాము. చూడండి. ఓకే, టీటూ కూడా చాలా, వాడి దగ్గర ఒక చిన్న కెమెరా ఉంది, దాంతో చాలా షూట్ చేశాడు వాడు. మంచి ఫోటో క్లిక్స్ తీస్తాడు. మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము టీటూ తీసిన ఫోటో క్లిక్స్ అండ్ బర్డ్స్ని, వాటిల్ని కూడా చాలా మంచిగా ఫోకస్ చేసి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది చాలా. చెప్పాలంటే ఒక చిన్న కెమెరా పట్టుకుని తిరిగాడు అక్కడంతా కూడాను. లాక్డౌన్ తర్వాత ఎక్కడికి వెళ్ళట్లేదండి. సో మేము వెళ్ళిన లాక్డౌన్ ఆఫ్టర్ వెళ్ళింది ఇప్పుడే వెళ్ళింది, జస్ట్ అట్లా మెమరబుల్గా ఉండాలి అని మేము షూట్ చేసి చూపిద్దాం అందరికీ. బాగుంది కదా ప్లేస్, మీరందరూ కూడా వెళ్తారు సరదాగా అట్లా. కాకపోతే సమ్మర్లో అస్సలు వెళ్ళొద్దండి. వింటర్ ఒకటి, రైనీ వెళ్ళొచ్చు. సమ్మర్ అయితే కొంచెం అంత డ్రై అయిపోయినట్టు ఉంటుంది, గ్రీనరీగా ఉండదు. సో సమ్మర్లో అయితే వెళ్ళొద్దు. రైనీ సీజన్ అయితే ఎక్కువ బటర్ఫ్లైస్ ఉంటాయి. అండ్ ఆ బటర్ఫ్లైస్తో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సంజు నేను అయితే బాగా ఎంజాయ్ చేసాము, అక్కడ బటర్ఫ్లైస్ పట్టుకున్నాము. అండ్ అక్కడ కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. అవి వాళ్ళు అంటే ఎలా చెప్పాలి, ఏంటది, వన సంరక్షణ అని చెప్పేసి వాళ్ళే గ్రో చేసి ఫ్రీగా మొక్కలన్నీ పంచుతారంట అందరికీ. అక్కడ చాలా మొక్కలు కూడా ఉన్నాయి, చిన్న నర్సరీ లాగా ఉంది, కానీ ఫ్రీగా ఇస్తారంట. వేప చెట్టు, మద్ది చెట్టు, ఇంకా మునక్కాయవి సంబంధించి మునగ చెట్టు, అవన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ నేను ఆయన్ని అడిగాను, అక్కడ ఉన్న వాచ్మ్యాన్ని అడిగితే ఇవన్నీ మేము ఫ్రీగా ఇస్తామండి అని చెప్పి అన్నారు. ఇప్పుడు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను గ్రీనరీ అండ్ నేచర్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ T2@mom ఛానల్. మేమైతే స్టార్ట్ అయిపోయాము, కానీ ఆ రోజు చాలా వర్షం పడుతుంది, క్లౌడీగా ఉంది. అయినా కూడా తడిసినా పర్వాలేదు, వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఆ క్లైమేట్లోనే అలా వెళ్ళిపోయాము. మూలపాడుకి వెళ్తుంటే ఆన్ ది వే ఇదొక వ్యూ అండి, చాలా బాగుంది గ్రీనరీ.
అటు ఇటు ఫోటో క్లిక్స్ తీయడంలో చాలా బిజీ. నేను చెప్తున్నా వద్దురా అని, అయినా కూడా చూడండి ఎంత కాన్సన్ట్రేషన్ చేసి ఎంత ఇంట్రెస్ట్గా తీస్తున్నాడో. ఇదేదో అడవిలాగా ఉందేంటి? అక్కడేదో కోళ్ళ ఫామ్ ఉన్నట్టుంది. షార్ప్గా ఉంటాయి. మామూలు షార్ప్. అయ్యో ఇది మోసాలు అయిపోయింది. పిల్ల, చిన్న పిల్ల. అమ్మ చిన్న పిల్ల క్యూట్. ఎంత బాగుందో చూడు, వ్యూ చాలా బాగుంది కదా, సూపర్ వ్యూనే. కనుక బటర్ఫ్లైస్ అవి ఉంటే ఎంత బాగుంటుందో, ఇక్కడ కూడా మన ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో. ఇక చెట్లు దొంగలు మీరు ఎందుకంటే ఇక 5 కోట్లు కట్టుకుంటాం వచ్చి. వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే రానివ్వలేదంట, అంటే టైం అయిపోయిందంట వాళ్ళు వెళ్ళేటప్పటికి, అందుకని రానిలేదంట. తర్వాత వాళ్ళు వెనక నుంచో ఎటు నుంచో వెళ్ళారంట. ఎంత బాగుందో చూడు అసలు వ్యూ. సన్ కింద కొండ నిచ్చిన వేసుకుని ఎక్కేయచ్చు అనుకుంటా, పెద్ద నిచ్చిన. లేదంటే అంత హైట్ పిల్లర్ కట్టేసి నిచ్చిన వేసుకుని ఎక్కేయచ్చు. కొండ దాకా నిచ్చిన పెట్టేసి. ఎస్, వచ్చేసాం బటర్ఫ్లై పార్క్. నాన్న ఇక్కడ ఆపే. ఇది ఎంట్రన్స్ వ్యూ. ఇదంతా పక్కన సంది.
ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఒక కలర్ఫుల్ ఇన్సెక్ట్ ఏదో ఆ ఫ్లవర్లో ఉందండి, చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఒక సీతాకోక చిలుకల వనం. మానసిక ప్రశాంతతకు ప్రకృతి వడి సేద తీరడానికి వచ్చే సందర్శకులు ఎక్కువ వస్తూ ఉండే ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదంగా, మనసుకి ఆనందాన్ని, ఒత్తిళ్లను దూరం చేసే ఈ ప్రదేశం ఎంతో అంటే చెప్పాలంటే బ్యూటిఫుల్ అబోర్డ్, ఇంకా నేచర్స్ అబోర్డ్ అండి. ఇది చాలా అందమైన ప్రదేశము. అటవీ శాఖలో ఉన్న ఈ మూలపాడు అనే ప్రాంతంలో పచ్చదనం పరుచుకున్న అందాలకు మరింత అందాలను తెచ్చే సీతాకోక చిలుకలు, మూలపాడు అడవుల నుంచి ఈ సీతాకోక చిలుకలు వస్తూ ఉంటాయండి. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా, నేచర్ లవర్స్ ఎక్కువ ఇష్టపడే ఈ ప్రదేశం చుట్టూతా కొండలు, లోపలికి అడవి ప్రాంతము, సందర్శకుల్ని ఎంతో ఆకర్షించి మానసిక ప్రశాంతతను ఇచ్చే ఈ అడవి ప్రాంతము చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఏ ఫోటో దిగుదామని స్టాండ్ పెట్టుకుని. ఈ ప్రదేశం మేము వెళ్ళినప్పుడు అప్పుడు చాలా వర్షం పడి తగ్గి ఉందండి. అంతా పచ్చగా, చుట్టూతా గ్రీనరీ, చాలా ప్రశాంతంగా, చాలా సైలెంట్గా ఉంది. ఇది చెప్పాలంటే అడవి ప్రాంతం అండి. లోపలికి 7-8 కిలోమీటర్ల దాకా ఫారెస్ట్ ఏరియానే ఉంది. చుట్టూతా కొండలు అండ్ గ్రీనరీ, చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్లెజెంట్గా ఉన్న ఈ ప్లేస్ అసలు వదిలి రాబుద్ది కాదండి. చాలు ఇంకా I got బ్లాక్ వేసేస్తాక వదిలేస్తాను. సంజు కమాన్.
ఏ చెట్టు చూడు మధు. ఇదిగో వీడియో తీసావా? ఓయ్ పుచ్చి ఇది చూపి చూపి నేను తిన్న అసలు ఇట్లా ఇటు నాకు మమ్మీ ఏయ్ సంజు ఇట్రా 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 నేను చూపిస్తా. ఓయ్ తినేసింది. భలే పట్టుకున్నా. ఎలా పట్టుకున్నావు? అక్కడికి వెళ్ళి అది అక్కడ వాళ్ళ ఇంకొట్టానా వద్దులే, అన్ని పట్టుకుంటా. ఇప్పుడు నేను వదిలేస్తా. వదిలేసింది. అప్పుడు చూపిస్తే ఫోటో తీసేదాన్ని కదా సంజు. ఒకటి అప్పు మమ్మీ ఏయ్ సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు. బ్లాక్ 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 మై బ్లాక్. ఎస్, ఇప్పుడు నేను బ్లాక్ పట్టుకుంటాను. ఇక్కడ చాలా ఉన్నాయి బ్లాక్స్. ఓయ్ ఏ ఇదర్ అక్కడ వారండి బ్లాక్. మేము కాసేపు బటర్ఫ్లైస్తో ఆడుకున్న తర్వాత వర్షం స్టార్ట్ అయిందండి. లైట్గా పడుతుంది. అయినా మేము వర్షం పడుతున్నా కూడా నేను టీటూ అయితే నో కాంప్రమైజ్. వాళ్ళ డాడీ అయితే పదండి వెళ్దాం, వర్షం పడుతుందన్న. మేమైతే వదిలి రాలేకపోయాము. వదిలి రాబుద్ది కాలేదు ముందు. అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ 6 కల్లా అక్కడ క్లోజ్ చేసేస్తారు. కష్టపడి సో ఎలాగైతే ఇది మనం ఒకటి మన ఇంటికి తీసుకెళ్దామా? హట్రా